అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఎన్డీఏ కూటమిని భారీగా గెలిపించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటూ ఈ ఎన్డీఏ గెలుపును, ముఖ్యంగా ధర్మవరం సత్యకుమార్ గెలుపును జీర్ణించుకోలేక నిన్నటిదాకా ఎమ్మెల్యేగా వరగబెట్టిన మిస్టర్ కేతిరెడ్డి గారు వీడియో చేశాడు. వీడియో చేస్తూ పాపం ఆయన చేసినవన్నీ మర్చిపోయినట్టు నటిస్తున్నాడో లేకపోతే నిజంగానే మర్చిపోయాడు, కానీ చాలా సానుభూతి వాక్యాలతో ప్రజలు మళ్ళీ మభ్యపెట్టే విధంగా మాట్లాడాడు. కాబట్టి ఆయనకు ఒకసారి ఆయన చేసినవన్నీ గుర్తు చేద్దామని, ఎందుకు ఓడిపోయాడు కూడా మళ్ళీ ఆయన పునరాలోచించుకోవాలి కాబట్టి గుర్తు చేద్దామని వీడియో చేస్తున్నాం. అయ్యా కేతిరెడ్డి, ప్రజలు ఎందుకు మోసపోయారు? ముక్కు ముఖం తెలియనోడికి నెల రోజుల క్రితం వచ్చి అబద్ధాలు చెప్తానే మోసపోతారా? నేను ఎన్నో చేశాను, గడప గడపకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చాను అని చెప్తున్నావు. కానీ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, గడప గడపకు వెళ్ళిన మాట నిజమే, కానీ వాళ్ళ సమస్యలు తీర్చిన మాట వాస్తవం. నువ్వు గడప గడపకు ఎందుకు వెళ్ళావంటే, రాష్ట్ర వ్యాప్తంగా నీ ఇమేజ్ని పెంచుకోవడానికి, ఫేస్బుక్ వ్యాప్తంగా ఫేస్బుక్ స్టార్ లాగా వెలిగిపోవడానికి నువ్వు ఒక రియాలిటీ ప్రోగ్రామ్ చేపట్టి వెళ్ళావు. మంచిదే, ప్రజల్లో ఉండడం మంచిదే. ఆ ఉండడం వల్ల నీకు అంతో ఇంతో, నువ్వంటే అంతో ఇంత అభిమానం చాలా మందికి ఉంది, దాన్ని మేము కూడా కాదనం. కాకపోతే 2019లో అధికారం రాగానే నువ్వు పడ్డ పాటు ఏ ఎమ్మెల్యే కూడా పడలేదేమో అనిపిస్తుంది. అంత అహంకారం నెత్తికెక్కి అవతల వాళ్ళని లెక్క లేకుండా ఇష్టారీతిని మాట్లాడడం మొదలుపెట్టావు. మాట్లాడమే కాదు, నువ్వు ఓడిపోవడానికి ముఖ్య కారణం కూడా ఏంటి అంటే, ప్రజల్లో పెరిగిన కసి. సత్యకుమార్ ఎవరో అంటున్నారు. సత్యకుమార్ ఎవరైనా కావచ్చు, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ సత్యకుమార్ స్వతహాగా గెలిచలే. కేవలం తెలుగుదేశం పార్టీ, శ్రీరామ్ గారి అభిమానులు, వారి వల్ల, వారు చేసిన ప్రచారం వల్ల, నువ్వు చేసిన అక్రమాల వల్ల, వీటన్నిటిని బేస్ చేసుకొని ఆయన గెలిచాడు. నాయన, అది నువ్వు తెలుసుకుంటే మంచిది. ఇకపోతే నువ్వు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ధర్మవరంలో ఎన్ని మాట్లాడావు, ఎన్ని చేసావు, నీ పేరెత్తితేనే సైన్స్ లేకుండా కొట్టించావు. సోషల్ మీడియాలో ఆపోజిట్ వాళ్ళు ప్రతిపక్ష స్థానం నుంచి ఏదైనా విమర్శ చేస్తే తట్టుకోలేక ప్రెస్ క్లబ్ల మీద దూరి మరీ దాడి చేయించావు, తలల బాగులు కొట్టించావు. నీ చుట్టూ ఒక రౌడీ బ్యాచ్ను పెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించావు. అంతెందుకు, చంద్రబాబు నాయుడు అంత నీకు తండ్రి వయసు అంతటి వ్యక్తిని పట్టుకొని వాడు వీడు బొల్లిగాడు నోటికి వచ్చినట్టు మాట్లాడావు. ఇవన్నీ ప్రజలు హర్షిస్తారని ఎలా అనుకున్నావు నువ్వు? వాటిని హర్షించి నువ్వేదో పెద్ద పోటుగాడు అని మళ్ళీ నేను గెలిపిస్తారని అనుకున్నావా నువ్వు? ఎలా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు నువ్వు? నువ్వు మంచి పనులు చేశాను అంటున్నావు, దానిలో వెనక ఎన్ని అక్రమాలు ఉన్నాయో ధర్మవరం ప్రజలందరికీ చాలా తెలుసు. నీకన్నా విఘ్నులు ప్రజలు. ఈరోజు చెప్తున్నావు, పోతూ పోతూ నా కోసం పనిచేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులందరికీ ధన్యవాదాలు. ఎక్కడ చిల్లర పనులు చేస్తారు, మీరు సంయమనం పాటించండి అని నువ్వే ముందుగానే హెచ్చరిస్తున్నావు. నీలాగా చిల్లర పనులు చేయడానికి ఎవరు ఇక్కడ లేరు. మీ కార్యకర్తలు మిమ్మల్ని ఎవడు ఇరుసుకోకుండా మీ పార్టీకి ఎంతైనా పనిచేసి ఉండని వాళ్ళని ఎవరు మాట్లాడరు. ఎందుకంటే మీ విధానం మీది, మా విధానం మాది. కానీ నీ మాట మీద విని నువ్వు పోసే మందు దాగి ప్రజల మీద పడి దాడి చేసింటారే, వాళ్ళనైతే ఏ ఒక్కరిని వదలం. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇది రాబోయే తరానికి గుణపాఠం కావాలి. తమరిప్పుడు కూడా వెళ్తూ వెళ్తూ ప్రజలందరికీ పాపం ఇంటి ఇచ్చి వెళ్తున్నారు. మళ్ళీ వస్తాం, మళ్ళీ చూస్తాం, లెక్కలు సరిచేస్తామని. ఆల్రెడీ నువ్వు సరిచేసి నీకు పేరుకుపోయిన లెక్కలు చాలా ఉన్నాయి, వాటిని ఇప్పుడు సరిచేస్తారు, తర్వాత మీరు సరిచేస్తారు. ఇదేనా పరిపాలన అంటే? దీనికోసమైనా మీరు రాజకీయాలు చేస్తుంది? ప్రశాంతంగా ఉండాల్సిన ధర్మవరంలో ఇప్పుడు కూడా ఓడిపోయిన తర్వాత కూడా బుద్ధి తెచ్చుకోకుండా, రియలైజ్ కాకుండా మళ్ళీ వస్తాం, లెక్కలు సరిచేస్తాం. ఎందుకునైనా ఇవన్నీ? కాలం ఎప్పుడు ఇలాగే ఉండిపోతుందా? నిజంగా మీకు రెండోసారి అవకాశం వచ్చిందంటే ధర్మవరం అట్లాంటి ప్రాంతంలో మీరు అదృష్టవంతులని చెప్పుకోవాలి. మిమ్మల్ని చూసి ముచ్చటేసింది మాకు. కానీ తర్వాత మీరు రెండో టర్మ్లో మీరు చేసిన పరిపాలన ఉందే, మీ యాటిట్యూడ్ బా, మీకంటే పెద్దవాళ్ళని ఎవరినైనా మీరు నోరు పారేసుకోవచ్చు,
మిమ్మల్ని ఎవడైనా కించిత్ మాట అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు పోయి విచ్చలవిడిగా బాగా చేస్తారనమాట. ఇదే నాయన మీ పరిపాలన. దీనివల్లే మీరు ఓడిపోయారు. మీరు చేసిన మంచి పనుల వల్ల చెడ్డ పనుల వల్ల మీరు ఓడిపోలా. మీ మీద అట్లాంటిది ఏం లేదు. మీరు ఓడిపోవడానికి కారణం మీ వెనకున్న అహంకారం, మీ చుట్టూ ఉన్న రౌడీ బ్యాచ్, వాళ్ళు చేసిన అరాచకం. ప్రెస్ క్లబ్ మీద దాడి చేస్తారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దాడి చేస్తారు, ఎక్కడైనా ఎవరైనా పనులు చేసుకుంటే వాళ్ళ మీద పడి దాడి చేస్తారు. మీ ఇష్టారాజ్యంగా చేశారు. అందుకే రౌడీ రాజ్యం ఉండకూడదని ప్రజలు ఈరోజు మేల్కొని ఈరోజు ఈ తీర్పు ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే ఆయన సత్యకుమార్ కొత్త వ్యక్తి కాబట్టి మీకు ఏదో మైల్డ్గా ఓడిపోయారు. అదే శ్రీరామ్ కనుక పోటీ చేసి ఉంటే 40-50 వేల మెజార్టీతో మీరు డిపాజిట్ లేకుండా పోయి ఉండే పరిస్థితి. మీరు నిజంగా మీరు రియలైజ్ అవ్వండి. మీ వెనక జరుగుతున్న దాన్ని అనలైజ్ చేసుకోండి. ఎందుకంటే మీలాంటి వ్యక్తి మారాలనేది నాకు ఉద్దేశం కాబట్టి ఈ రకంగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని వేరే విధంగా అనేది భావించొద్దు. రాజకీయ నాయకుడు ఎప్పుడు రాజకీయంగానే ఉండాలి. ఫ్యాక్షనిస్ట్ లాగా మారి ప్రజల మీద పడు, లేకుంటే ప్రశ్నించేవాడి మీద పడు, బలహీనుల మీద పడు, ఓ 10 మంది చుట్టూ వేసుకొని ఒకరి మీద పడి దాడి చేయడం కాదు నేను రాజకీయం అంటే. ప్రజలకు మేలు చేయాలి, వాళ్ళ మనసును ఆకట్టుకోవాలి. ఇది నేర్చుకొని బయటకు రాగలిగితే ఫ్యూచర్లో కూడా నువ్వు నాయకుడు అవుతావు. లేదంటే నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. నమస్తే.